10 రాష్ట్రాల పరిధిలోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 8వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు సమయం ఇచ్చింది. 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు 11వ తేదీ వరకు అవకాశం కల్పించింది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. జూన్, జూలైలో 24 మంది ఎంపీల పదవీకాలం ముగియడంతో ఎన్నికలు జరపనున్నట్లు పేర్కొంది. పది రాష్ట్రాల పరిధిలోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. సో నవీన్, చెప్పండి, ఇటు జూన్ 1 నుంచి కూడా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. మరి 8వ తేదీ వరకు నామినేషన్ దాఖలుకైతే సమయం ఇచ్చింది. మరి దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సుధా, చూడొచ్చు 10 రాష్ట్రాల్లోని దాదాపుగా 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ అయితే విడుదల చేసింది. జూన్ 18న ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. జూన్, జూలై నెలలోనే దాదాపు 24 మంది ఎంపీల పదవీ కాలం ముగిస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా షెడ్యూల్ అయితే రిలీజ్ చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా అంటే 24 రాజ్యసభ స్థానాలని దాంట్లో 4 స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. 10 రాష్ట్రాల్లో దాదాపు 24 రాజ్యసభ స్థానాలకు ఏపీలో 4 స్థానాలు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా జూన్ 1న నోటిఫికేషన్ నామినేషన్ స్వీకరణ ఉంటుంది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్ 11 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పి కూడా ఎన్నికల సంఘం చెప్పింది. దానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా సిద్ధంగా ఉండాలి. ఈ 10 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి 24 రాజ్యసభ స్థానాలకు పూర్తి స్థాయి కూడా వాళ్ళ అభ్యర్థుల కసరత్తు కూడా చేసుకుంటున్న సిచ్యువేషన్ మనం జరుగుతుంది. కొద్దిసేపటి కిందంటే కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఈ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఏ రాష్ట్రాల ఎన్ని రాజ్యసభ స్థానాలున్నాయో పూర్తిగా కూడా ఆ వివరాలు కూడా వెల్లడించినట్టు సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఏపీలో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మాత్రం 4 స్థానాలు ఉన్నాయి. 4 స్థానాలు కూడా పోటీ చేయడానికి మొత్తం పూర్తి స్థాయిలో కూడా సర్వం సిద్ధం జరుగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా 4 పోతే ఇంక 20 మిగతా 9 రాష్ట్రాల్లో ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ 9 రాష్ట్రాల్లో 20 స్థానాలకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ అయితే విడుదల చేసింది. దాదాపుగా ఎన్నికల జరుగుతున్న రోజే ఆ రోజు షెడ్యూల్ ఏదైతే రిజల్ట్ కూడా ఇస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పేసి పార్టీ నాయకులకు కూడా ముందుగా సమాచారం ఇచ్చిన సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. సుధా. రైట్ నవీన్, థ్యాంక్ యూ.